అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత చరిత్రలో బ్రిటిష్ పాలనకు పునాది వేసిన ఒక కీలక ఘట్టం 1613వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ. ఈ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి జహాంగీర్ బ్రిటిష్ సంస్థ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపార కేంద్రం ఫ్యాక్టరీ స్థాపించడానికి అనుమతి ఇచ్చారు. ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్యం బలమైన పాలనతో భారతదేశాన్ని ఏలుతుంది. యూరోపియన్ దేశాలు భారత వాణిజ్య సంపదపై ఆసక్తి చూపుతున్న కాలమది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో వాణిజ్య సంబంధాలు స్థాపించుకోవాలని ప్రయత్నించింది. అనుమతి లభించిన నగరం సూరత్. సూరత్ అప్పట్లో భారతదేశంలోని ప్రధాన సముద్ర వాణిజ్య నౌకాశ్రయం. ఇక్కడే బ్రిటిష్లు తమ తొలి ఫ్యాక్టరీని స్థాపించారు. ఈ చిన్న వాణిజ్య అనుమతి భవిష్యత్తులో భారత చరిత్రనే మార్చేలా మారింది. వాణిజ్యంతో ప్రారంభమైన బ్రిటిష్ ప్రవేశం కాలక్రమంలో రాజకీయ, సైనిక ఆధిపత్యంగా మారిపోయింది. 1613వ సంవత్సరంలో సూరత్లో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ బ్రిటిష్ పాలనకు మొదటి మెట్టు. ఇది లేకపోతే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఈ స్థాయిలో విస్తరించేదా అనే ప్రశ్న చరిత్రలో నిలిచిపోయింది. ఒక వ్యాపార అనుమతి, ఒక చిన్న ఫ్యాక్టరీ ఒక దేశ భవితవ్యాన్ని మార్చిన ప్రారంభం. 1613వ సంవత్సరం సూరత్లో బ్రిటిష్ ఫ్యాక్టరీ స్థాపన భారత చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోయే ముఖ్యమైన మలుపు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.